నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ ప్రయోజనాలపై రాజీ లేదన్న రేవంత్ అవసరమైనవన్నీ ఇచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని స్పష్టీకరణ గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో ముమ్మర ఏర్పాట్లు పనులను పరిశీలించిన శ్రీధర్ బాబు భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా జీహెచ్ఎంసీలోని పారిశ్రామిక భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పోరుబాట హిల్టు విధానంపై రేపు ఎల్లుండి క్షేత్రస్థాయికి నిజ నిర్ధారణ బృందాలు అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వ ఉత్తర్వులు 7 గ్రామాల్లో 16,666 ఎకరాలు సమీకరించేందుకు చర్యలు తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు సిఐడి దర్యాప్తు నివేదిక సీల్డ్ కవర్లో సమర్పించిన అధికారులు ఈ నెల 5న విచారణ మొంతా తుఫాన్ నష్టంపై కేంద్రానికి లోకేష్ నివేదిక త్వరితగతిన పరిహారం ఇవ్వాలని అమిత్ షా శివరాజ్ సింగ్లను కోరిన మంత్రి మరోసారి ఐక్యతను చాటే ప్రయత్నం చేసిన కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం డీకే ఇంట్లో అల్పాహార విందుకు హాజరైన సిద్ధరామయ్య కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్పై రాజకీయ రగడ జాతీయ భద్రత కోసమేనన్న కేంద్రం ప్రజల గోప్యతపై దాడిగా పేర్కొన్న కాంగ్రెస్ తెలంగాణకు అవసరమైనవన్నీ ఇచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్కు ఇచ్చేవన్నీ తెలంగాణకు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని 1కి 100 సార్లు అడుగుతామని చెప్పారు. గాంధీభవన్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మనీ లాండరింగ్, ఈడీ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ను వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోనియా, రాహుల్పై కేసులు పెడితే భయపడేది లేదన్నారు. ఓట్ల చోరీ కార్యక్రమాన్ని భయపెట్టేసరికి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి డీసీసీ అధ్యక్షులు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. మీ రాష్ట్రాలు చేసుకున్నాడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇయ్యాల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు. నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం 1కి 10 సార్లు అడుగుతాం. కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి 1కి 100 సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం. ఇచ్చిండ్రా సరే సరే సంతోషం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది. ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాలలో ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? జిల్లా అధ్యక్షులే కదా. ఇందులో మీరందరూ కష్టపడి పని చేయాల్సిందే. ఇదే సమయంలో హైదరాబాద్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమల భూములను రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి మారిస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని చెప్పారు. గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నివాస సముదాయాలు కడితే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము. ఇది సర్వీస్ సెక్టర్. ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం. ఈ లోపల ఉన్న ఇండస్ట్రీస్ కాలుష్యాన్ని ఇస్తున్నాయి. చాలా మంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం ఉంది. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి. ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల
బాలానగర్లో పారిశ్రామిక వాడు ఉంది, జీడిమెట్లలో పారిశ్రామిక వాడు ఉంది. వివిధ ప్రాంతాలలో 1960ల 70ల 80ల ప్రభుత్వం నుంచి భూములు, ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు. ఆ పరిశ్రమలు ఈ రోజు నడవక మూతపడ్డాయి. కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉన్నాయి. ఆనాడు అవి ఊరు బయట, ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి. వీటిని ఊరు బయటికి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈ రోజు ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నాయి. వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్ కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే, నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది. స్టీలు, సిమెంటు, ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది. హైదరాబాద్లో పారిశ్రామిక భూముల విషయంలో భారత రాష్ట్ర సమితి పోరుబాటుకు సిద్ధమైంది. హిల్ట్ విధానంతో కలిగే నష్టంపై పార్టీ నిజ నిర్ధారణ బృందాలు రేపు ఎల్లుండి క్షేత్రస్థాయికి వెళ్లనున్నాయి. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలను బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. స్థానిక నేతలు ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఆయా బృందాలు ప్రజల ముందు ఉంచనున్నారు. ఆయా పారిశ్రామిక భూముల ద్వారా ప్రజోపకార కార్యక్రమాలు ఏమి చేయవచ్చు, స్థానిక ప్రజలకు సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లు, ఆకాంక్షలను బీఆర్ఎస్ నేతల బృందం తెలుసుకోనుంది. పటాన్ చెరువు, రామచంద్రాపురం, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి, మౌలాలి, కుషాయిగూడ, జీడిమెట్ల, కూకట్పల్లి, సనత్ నగర్, బాలానగర్, మేడ్చల్, కాటేదాన్, హయత్ నగర్, బారాదారి పారిశ్రామిక వాడలను నేతలు సందర్శిస్తారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హిల్ట్ పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులతో 2 రోజుల సదస్సు ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు జరిపారు. సదస్సుకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 2 రోజుల సదస్సుకు సంబంధించి పూర్తిగా పని విభజన చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. పారిశ్రామిక పాలసీలతో పాటు పర్యాటకం వంటి గ్రోత్ ఇంజిన్లను కూడా ఆర్థిక వ్యవస్థకు జోడించనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 2047 లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఏదైతే విజన్ డాక్యుమెంట్ని మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో మరి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా విజన్ అంతా కూడా 2047 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని. అంటే తెలంగాణ రైజింగ్ అంటే ఒక వాణిజ్యం వ్యాపారం చేయడానికి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి 2 సరిసమానంగా ముందుకు తీసుకెళ్ళి 1 ట్రిలియన్ $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ గ్లోబల్ సమ్మిట్ మొట్టమొదటి రోజున ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏముంది, కార్యక్రమాలు ఏముందని చెప్పి వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. రెండో రోజున ముఖ్యంగా 2034కు మనం ఏమి టార్గెట్స్ పెట్టుకున్నాం, 2047కి ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం అనేటువంటిది వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 రోజుల కార్యక్రమాన్ని స్పష్టంగా విభజించుకొని పథకాలు ఎలా ఉండబోతున్నాయి, పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరమని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోనసీమ విషయంలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పవన్ తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలంగాణ ప్రజలకు బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 60 ఏళ్లు ఆగమైపోయిన తెలంగాణను ఇప్పుడిప్పుడే గాడిన పెట్టుకుంటూ ఉంటే పవన్ అవమానించేలా మాట్లాడటం సరికాదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని తేల్చి చెప్పారు. పంపిణీ నష్టాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పీఎం కుసుమ్ సహా సోలార్ రూప్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా అసమర్థ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్తం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది కరెంటు ఛార్జీలు పెంచకుండా కూటమి సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు. పీపీఏల రద్దు నిర్ణయంతో వైసీపీ సర్కార్ ఎలాంటి విద్యుత్ వినియోగించకుండానే 9,000 కోట్ల ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాలలో 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరించనున్నట్లు తెలిపింది. భూ సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఆదేశించింది. వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1018 ఎకరాల పట్టా భూములు సమీకరించనుంది. ఎండ్రాయిలో గ్రామ పరిధిలో 1879 ఎకరాల పట్టా భూమి, 46 ఎకరాల అసైన్డ్ భూమి, కర్లపూడిలో 2603 ఎకరాల పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి సమీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలం వడ్డమానులో 1763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, హరిశ్చంద్రాపురంలో 1449 ఎకరాల పట్టా, 2.29 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 7 గ్రామాల్లో పట్టా భూమి 16,562.52 ఎకరాలు, అసైన్డ్ భూమి 104.01 ఎకరాలు సమీకరించనుంది. ఇది కాకుండా 7 గ్రామాల పరిధిలో ఉన్న 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా సిఆర్డీఏకు అందుబాటులోకి రానుంది. మొత్తం 20,494 ఎకరాల భూమి సమకూరనుంది. మొంతా తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను ఏపీ హోం, విద్యాశాఖల మంత్రులు అనిత, లోకేష్లు కోరారు. పార్లమెంట్ హాల్లోని అమిత్ షా కార్యాలయంలో అమిత్ షాతో లోకేష్, అనిత భేటీ అయ్యారు. మొంతా తుపాను నష్టంపై నివేదికను అందజేశారు. తుపాను కారణంగా అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు. మొంతా వల్ల 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని నివేదికలో పొందుపరిచారు. అక్టోబర్ 28న కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 1.92 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించిందని, ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా 3,000 రూపాయలు అందించిందని వెల్లడించారు. మొత్తం 6,356 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం 902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవని నివేదికలో పేర్కొన్నారు. ఈ నెల 12న తాము సమర్పించిన నివేదికపై కేంద్ర మంత్రుల బృందం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిగిందని అమిత్ షాకు మంత్రి లోకేష్ తెలిపారు. తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వ్యవసాయ మంత్రిని కలిసిన లోకేష్, అనితలు నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని కోరారు. అన్ని కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. తీవ్రమైన జాతీయ భద్రతా ప్రమాదాలను కలిగించే నకిలీ, మోసపూరిత IMEI నెంబర్లను అరికట్టడానికి సంచార్ సాథీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. భారత్లో దొంగిలించిన లేదా బ్లాక్ లిస్టు చేసిన ఫోన్లను సులభంగా తిరిగి విక్రయించడం వల్ల ఉగ్రవాద సంబంధిత లేదా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు నమ్మకమైన వ్యవస్థను సృష్టించడం అత్యవసరమని కేంద్ర వర్గాలు తెలిపారు. ట్యాంపర్ లేదా క్లోన్ చేసిన IMEI నెంబర్లు ఉన్న ఫోన్లతో నేరస్తులు ట్రాకింగ్ నుంచి తప్పించుకుంటున్నారని పేర్కొన్నాయి. అయితే కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, పౌరులపై నిఘా పెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్ర అని ఆరోపించాయి. ప్రభుత్వ నిర్ణయం గోప్యతా హక్కును ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ధ్వజమెత్తారు. ప్రజలు చేసుకునే ప్రతి ఫోన్ కాల్స్, మెసేజ్లు, లొకేషన్లపై ప్రభుత్వం నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి నిర్ణయాలతో కేంద్రం దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళ్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ హెచ్చరించారు. So it is a snooping app. I mean, clearly it's ridiculous. Now, where else do they want to, I mean, citizens have their right to privacy. Even all of you must be having a right to privacy to send your own messages to family, friends without the government looking at everything. It's not just snooping on the telephones. It's
overall they are turning this country into a dictatorship. There should be an effective system to report fraud, and we've discussed this at great length on cyber security and this and that, and definitely there's a need for cyber security, but that doesn't mean that it gives you an excuse to go into every citizen's telephone. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై దర్యాప్తు నివేదికను సిఐడి అధికారులు హైకోర్టుకు సమర్పించారు. సిఐడి డీసీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 35 రోజులు దర్యాప్తు చేసిన అధికారులు సీల్డ్ కవర్లో నివేదికను హైకోర్టుకు సమర్పించారు. సిఐడి అధికారులు తమ విచారణలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, అప్పట్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, పోలీసులను ప్రశ్నించి రూపొందించిన నివేదికను ఇవాళ కోర్టుకు అందజేశారు. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో విధుల్లో ఉన్న రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ చిక్కాడు. అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ రవికుమార్తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14,43,00,000 విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా రాజీ కుదిర్చారు. ఈ రాజీ వెనుక మతలబేంటి అనేది తేలాల్సి ఉంది. మరోవైపు నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. సిఐడి, ఏసీబీ నివేదికలను పరిశీలన కోసం తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది. నివేదికను తమకు అందజేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నిందితుడు రవికుమార్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జలవనరుల శాఖలో జగన్ చేసిన విధ్వంసాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జనాల్ని మభ్యపెట్టడంలో జగన్కి ఆస్కార్ ఇవ్వాలని విమర్శించారు. మరోసారి జగన్ వస్తే పోలవరం జీవితకాలం ప్రశ్నార్థకంగానే ఉండేదని ధ్వసమెత్తారు. నిర్వాసితులకు ఏడాదిలోనే 1900 కోట్లు అందించామన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ హంద్రీనీవా మోటార్లకు వాడిన కరెంటు బిల్లులు కూడా చెల్లించలేదని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు. నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీనీవా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 3,860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనీవాకు వెచ్చించి మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, కృషి మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. దిత్వా తుఫాన్ బలహీనపడి ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో దక్షిణ నైరుతి దిశలో కదిలినట్లు వివరించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రం తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా కదులుతున్న వాయుగుండం వచ్చే 12 గంటల్లో తీవ్రత తగ్గి బలమైన అల్పపీడన ప్రాంతంగా మారుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా గత ఏడాది జరిగిన పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణ ప్రారంభించింది. దాదాపు 140 కోట్ల విలువైన పత్తి బేళ్లు మాయమయ్యాయన్న ఫిర్యాదుపై ఏపీ సర్కార్ సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సిఐడి డీఎస్పీ సునీల్ నేతృత్వంలోని అధికారుల బృందం గుంటూరులోని CCI కార్యాలయం నుంచి సమాచారం సేకరించింది. CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షాను కలిసిన సిఐడి అధికారులు గత ఏడాది జరిగిన కొనుగోళ్లు, అమ్మకాలపై ఆరా తీశారు. ఏపీలో సుమారు 19 లక్షల క్వింటాళ్ల పత్తిని CCI కొనుగోలు చేయగా వాటి నుంచి 3.75 లక్షల పత్తి బేళ్లను తీశారు. ఈ బేళ్ల నుంచి సుమారు 40,000 బేళ్లను అక్రమంగా అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక్కో దాని విలువ 27,000 నుంచి 28,000 వరకు ఉండగా మొత్తం 140 కోట్ల విలువ చేసే పత్తి బేళ్లను బయ్యర్లు మాయం చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఈ అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులందగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని సిఐడిని ఆదేశించింది. సిఐడి అధికారులు అడిగిన సమాచారాన్ని అందించినట్లు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. తిరుపతి శివారులోని దామినేడులో ఓ ఇంట్లో 3 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన సత్యరాజ్తో పొన్నాగుట్టె నాయగి సహజీవనం చేస్తోంది. ఆమెకు 3 ఏళ్ల కుమారుడున్నారు. వీరంతా 3 నెలల క్రితం తమిళనాడు నుంచి వచ్చి దామినేడులోని ఇందిరమ్మ ఇళ్లలో ఉంటున్నారు.
కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సత్యరాజు ఉంటున్న ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు తీయగా కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి సహా 3 మృతదేహాలు కనిపించాయి. నవంబర్ 22 నుంచి సత్యరాజ్, పొన్నాగుట్టినాయగి, చిన్నారి మనీష్ ఇంట్లోంచి బయటకు రాలేదని స్థానికులు తెలిపారు. మహిళను, ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. 3వ ఏడాది విద్యార్థులు వేధిస్తున్నారంటూ 2వ సంవత్సరం విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి దాటాక తిరగబడ్డారు. ఇది సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 3వ సంవత్సరం విద్యార్థులు 15 మంది తమను వేధిస్తున్నారని, రాత్రివేళ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని జూనియర్లు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. కానీ పోలీసులు మాత్రం విద్యార్థుల మధ్య అభిప్రాయ భేదాల వల్లే గొడవలు తెరతాయని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టామని, విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించామని వివరించారు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ పై రావడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించాము. ఏదో ర్యాగింగ్ అది ఇదని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము. ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు. గత రాత్రి జరిగిన దాంట్లో నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని ఎస్టీ హాస్టల్లో ఈ ఉదయం సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో విద్యార్థులు హాస్టల్లో ఉప్మా తిన్నారని, మరికొందరు అరటిపండ్లు, బిస్కెట్లు తిని స్కూల్కు వెళ్లారని సిబ్బంది చెప్పారు. స్కూల్కు వెళ్లిన అరగంటకే 15 మంది విద్యార్థులకు కళ్లు తిరగటం, వాంతులు రావడంతో పాఠశాల యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థులు మాత్రం ఉప్మాలో పురుగులు వస్తే తినకుండా పడేశామని, తర్వాత అరటిపండ్లు, బిస్కెట్లు ఇచ్చారని వివరించారు. ఉప్మా పెట్టినప్పుడు పురుగులు వచ్చింటే సార్ చెప్పింటే సల్లేయండి, తర్వాతకి మళ్ళీ వండిస్తాం, అప్పుడు తిందరులే అన్నారు. అట్లనే వినకుండా స్కూల్కి వచ్చేసిన తర్వాత పిల్లలనే పడిపోయారు కొంతమంది. అందువలన వీళ్ళకి కడుపులు ఏమి వస్తలేవు, వాళ్ళకి చక్కెర వచ్చి కింద పడిపోయారు. టిఫిన్ పెట్టినప్పుడు పురుగులు వచ్చినాయి. పురుగులు వస్తే సార్ చెప్తే పాడేయమన్నాడు. దానికి పిల్లలందరికీ ఇంకా టిఫిన్ చేపియలేదు. అరటిపండు, బిస్కెట్ ఇచ్చి స్కూల్కి పంపిస్తే స్కూల్లో అందరు కళ్ళు తిరిగి పడిపోయినారు. ఉప్మాలో పురుగులు వచ్చినాయి. తిన్నారు, కొంతమంది తిన్నారు, చూసిన తర్వాత పడేసినాం. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట తండా కాప్రాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మౌనిక 15 హామీలతో మేనిఫెస్టో రూపొందించి 100 రూపాయల బాండ్ పేపర్ రాసి ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే 2000, తీజ్ పండుగకు 20,000, ముదిరాజ్ బోనాల పండుగకు 8,000, ఎల్లమ్మ బోనాల పండుగకు 3,000 ఇస్తానని మౌనిక హామీలిచ్చారు. గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే అంత్యక్రియల కోసం 5,000 ఆర్థిక సాయం చేస్తానని హామీల్లో పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో తానిచ్చిన హామీలు అమలు చేయకుంటే జిల్లా కలెక్టర్ లేదా న్యాయస్థానం ద్వారా తనను తొలగించవచ్చునని బాండ్ పేపర్పై రాశారు. మౌనికను గెలిపించాలని ఆమె భర్త విజ్ఞప్తి చేస్తున్నారు. మందుకు డబ్బుకు ప్రారంభ పెట్టకుండా ఏదైనా ఒక కాన్సెప్ట్తో గ్రామ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మా సమస్యలు చూసి మా ఊరి డెవలప్ కోసము, మార్పు కోసము చేయాలనిపించింది. అందుకని ఈ బాండ్ రిలీజ్ చేసాము. మాకు ఆస్తుల మీద అవసరం లేదు, కానీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము చదువుకుని ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి గ్రామ పంచాయతీలు అనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా మమ్మల్ని ఆశీర్వదించి మరొకసారి మా అభ్యర్థి బలపరిచి గెలిపించాలని పేరున కోరుతున్నాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం పోరు కొనసాగుతుందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి తాము కలిసి పనిచేస్తున్నామని చాటే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇంట్లో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ విందులో ఇడ్లీ సాంబార్, ఉప్మా సహా సాంప్రదాయ నాటు చికెన్, ఇడ్లీలను సిద్ధరామయ్యకు డీకే వడ్డించారు. పలువురు ఎమ్మెల్యేలు సహా శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ కూడా విందుకు హాజరయ్యారు. కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో కర్ణాటకలో సుపరిపాలన అందించేందుకు నిరంతర అభివృద్ధికి ఇరువురు కట్టుబడి ఉన్నామని,
ఈ విందు తర్వాత డీకే ఓ పోస్ట్ను సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టారు. ఇద్దరు నేతల మధ్య నవంబర్ 29న సిద్ధరామయ్యకు చెందిన కావేరి నివాసంలో విందు సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉందని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నాటి భేటీ తర్వాత ఇరువురు స్పష్టం చేశారు. And whatever decision we have already taken, the breakfast meeting, that we shall, both of us should listen to the whatever decision taken by the High Command. Whether it is mostly Rahul ji and Sonia ji and Karge ji. Will you all be going to Delhi, sir? If they call us, we will definitely go. Tomorrow I am meeting Venugopal in a function where both of us are invited. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కోసం సర్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనుండగా అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ విదేశీ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ ఇప్పటికే భారత్కు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. రష్యా అధినేత బస చేసే హోటల్కు ఆయన వాడే సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్లు తీసుకురానున్నారు. కేవలం సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్లో మాట్లాడేందుకు వీలుగా హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేశారు. ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూమ్ తేనున్నారు. విదేశీ పర్యటనలో పుతిన్ ప్రయాణించే కారును రష్యా నుంచే తీసుకురానున్నారు. బుల్లెట్లు, గ్రనేడ్లు, రసాయన దాడులను తట్టుకునే ఈ కారు 4 టైర్లు పంక్చర్ అయినా ప్రయాణించగలుగుతుంది. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, మినీ ఫ్రిజ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి. పుతిన్ కోసం ఆహారం, తీసుకునే పానీయాలు రష్యా నుంచే తేనుండగా వాటిని వండేందుకు వంటగాళ్లు మాస్కో నుంచే రానున్నారు. పుతిన్ కోసం 4 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో తీవ్రమైన పోటీ నెలకొన్న వేళ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ కంప్యూటర్స్ నాయకత్వంలో కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా యాపిల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్గా భారత్కు చెందిన అమర్ సుబ్రహ్మణ్యన్ నియమించింది. ఇప్పటివరకు యాపిల్ ఏఐ చీఫ్గా జాన్ జియానాండ్రియా బాధ్యతలు నిర్వర్తించగా ఆ స్థానాన్ని అమర్ సుబ్రహ్మణ్య భర్తీ చేయనున్నారు. జాన్ జియానాండ్రియా వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు ఆయన సలహాదారు హోదాలో పనిచేస్తారని యాపిల్ తెలిపింది. భారత్కు చెందిన అమర్ సుబ్రహ్మణ్య బెంగళూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ అందుకున్నారు. గతంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలో పనిచేసిన ఆయన ఏఐ రీసెర్చ్ గ్రూపుల్లో ఒకటైన గూగుల్ డీప్ మైండ్ యూనిట్లో కీలకంగా వ్యవహరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక సవరణల తర్వాత మెరుగ్గా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తొలుత ప్రకటించిన ప్రణాళిక మొత్తం రష్యాకు అనుకూలంగా ఉందని ఉక్రెయిన్ సహా ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పలు మార్పులు ప్రతిపాదించాయి. ఈ మేరకు ఉక్రెయిన్, నాటో దేశాల సూచనల మేరకు ట్రంప్ యంత్రాంగం సవరణలు చేసింది. ఈ సవరణలను స్వాగతించిన జెలెన్స్కీ యుద్ధం ముగింపునకు కొనసాగుతున్న చర్చల్లో తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం సహా బలమైన భద్రతా హామీలు పొందడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం చర్చలు నిర్మాణాత్మకంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇంకా పరిష్కారం కావాల్సిన కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. డొనెట్స్క్లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా ప్రకటనను జెలెన్స్కీ కొట్టిపారేశారు. అక్కడి నుంచి రష్యా దళాలను తమ సైన్యం తరిమి కొట్టిందని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.